హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో టైప్స్ ఆఫ్ షేర్స్ గురించి నేర్చుకుందాం. ది క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ కెన్ బి డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ యూనిట్స్ విత్ డెఫినెట్ వాల్యూ కాల్డ్ షేర్స్. అసలు షేర్ అంటే ఏంటి? ద క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ కెన్ బి డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ యూనిట్స్. కంపెనీ ఏం చేస్తుంది? కంపెనీలో ఉన్నటువంటి క్యాపిటల్ని కెన్ బి డివైడెడ్ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది ఇంటూ డిఫరెంట్ యూనిట్స్గా డివైడ్ చేస్తుంది. దట్ మీన్స్ డిఫరెంట్ షేర్స్గా భాగాలుగా డివైడ్ చేస్తుంది. విత్ డెఫినెట్ వాల్యూ, కొంత వాల్యూకి వాటిని డివైడ్ చేస్తుంది. కాల్డ్ షేర్స్. వాటిని మనం ఏమంటున్నాము? షేర్స్ అని అంటున్నాం. Holders of these shares are called shareholders or members or owners of the company. ఈ షేర్ మనం ఏం చెప్పుకున్నాం? షేర్స్ కంపెనీలో ఉన్నటువంటి క్యాపిటల్. కంపెనీ ఏం చేస్తుంది? ఆ క్యాపిటల్ని భాగాలుగా డివైడ్ చేస్తుంది. వీటిని మనము షేర్స్ అంటున్నాం. ఎవరైతే ఈ షేర్స్ని తీసుకుంటున్నారో, తీసుకోవడము, ఎవరైతే హోల్డర్ ఆఫ్ దీస్ షేర్స్, ఎవరైతే ఈ షేర్స్ని హోల్డ్ చేసుకుంటున్నారో, దట్ మీన్స్ హోల్డర్స్ ఆఫ్ దీస్ షేర్స్ ఆర్ కాల్డ్ షేర్ హోల్డర్స్. ఎవరైతే షేర్స్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో, పర్చేస్ చేస్తున్నారో, బయింగ్ చేస్తున్నారో వాళ్ళని మనం ఏమంటాము? షేర్ హోల్డర్స్ అంటాము, లేదా మెంబర్స్ అంటాము, లేదా ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ అని అంటాము. దేర్ ఆర్ 2 types of shares which a company may issue. That is, కంపెనీ ఏం చేయొచ్చు? 2 రకాల షేర్స్ని ఇష్యూ చేయొచ్చు. ఓకే, వాటిలో రకాలు ఏంటో చూద్దాం. మొదటిది ప్రిఫరెన్స్ షేర్స్, రెండవది ఈక్విటీ షేర్స్. కంపెనీ ఏం చేస్తుంది? పబ్లిక్కి ప్రిఫరెన్స్ షేర్స్ కానీ ఈక్విటీ షేర్స్ కానీ ప్రాస్పెక్టస్ ద్వారా పబ్లిక్కి ఇష్యూ చేస్తుంది. ఓకే, సో వీటిలో ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటి, ఈక్విటీ షేర్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ప్రిఫరెన్స్ షేర్స్. ఏంటి ప్రిఫరెన్స్ షేర్స్ అంటే? షేర్స్ విచ్ ఎంజాయ్ ద ప్రిఫరెన్షియల్ రైట్స్. షేర్స్ ఏం చేస్తారంట? షేర్ హోల్డర్స్ విచ్ ఎంజాయ్ ద ప్రిఫరెన్షియల్ రైట్స్. ఎవరైతే ప్రిఫరెన్షియల్ రైట్స్ని ఎంజాయ్ చేస్తారో, ఏ విధంగా? యాజ్ టు డివిడెండ్ గాను అండ్ రీపేమెంట్ ఆఫ్ క్యాపిటల్. రీపేమెంట్, తిరిగి కంపెనీ ఏం చేస్తుంది? తిరిగి మళ్ళీ వాళ్ళకి చెల్లిస్తుంది. రీపేమెంట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ. ఏ సందర్భంలో? ఈవెంట్ ఆఫ్ వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ కనుక క్లోజ్ అయితే, డిజాల్వ్ అయితే, ఆర్ లిక్విడిటీ అయినట్లయితే, అలాంటి సందర్భంలో ఏం చేస్తుంది కంపెనీ? రీపేమెంట్ చేస్తుంది షేర్ హోల్డర్స్కి. షేర్ హోల్డర్స్ ఎంతమంది చెప్పుకున్నాం మనము? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్. రకాలు వచ్చి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్ అన్నమాట. సో అలాగే ముందుగా ఎవరికి చెల్లిస్తుంది? డివిడెండ్ ప్లస్ రీపేమెంట్ ఆఫ్ క్యాపిటల్ కంపెనీ అని అంటే ఎవరికి ఇస్తుంది? ప్రిఫరెన్స్ షేర్స్కి ఇస్తుంది. సో కాబట్టి దీన్ని మనం ఏం చెప్పుకున్నాం? ప్రాధాన్యత వాటా. మొదటగా ప్రాధాన్యత ఎవరికి ఇస్తుంది? ప్రిఫరెన్స్ షేర్స్. ఇక్కడ పేరులోనే ఉంది చూడండి. ప్రిఫరెన్స్ షేర్స్ మీన్స్ విచ్ ఎంజాయ్ ద ప్రిఫరెన్షియల్ రైట్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తుంది కంపెనీ? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి వీళ్ళని మనం ఏమని పిలుస్తున్నాం? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఆర్ ప్రిఫరెన్స్ షేర్స్ అని అంటున్నాం. అలాగే దే ఆర్ కాల్డ్ ప్రిఫరెన్స్ షేర్స్ అని అంటున్నాం. ద హోల్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ విల్ గెట్ ఏ ఫిక్స్డ్ రేట్. ఇక్కడ షేర్ హోల్డర్ ఏం చేస్తారు? ప్రిఫరెన్స్ షేర్ హోల్డరు ప్రతి సంవత్సరము విల్ గెట్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్. ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్లో డివిడెండ్ని పొందడం జరుగుతుంది. డివిడెండ్ అంటే ఏంటి? కంపెనీలో వచ్చేటువంటి లాభాలను, ప్రాఫిట్స్ని ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్లో ఎవరికి ఇస్తుంది? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇస్తుంది. ఫిక్స్డ్ పర్సంటేజ్ అంటే కంపెనీ 2% ఇవ్వచ్చు, 3% ఇవ్వచ్చు, 4% ఇవ్వచ్చు. సో అది కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే,
అర్థమైంది? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఏం లేదండి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ విల్ గెట్ ఎంజాయ్ ది ప్రిఫరెన్షియల్ రైట్స్ యాజ్ డివిడెండ్ అండ్ రీపేమెంట్. ఓకే, డివిడెండ్ ఏ విధంగా పొందుతుందంటే ఫిక్స్డ్ పర్సంటేజ్ రూపంలో ప్రతి సంవత్సరము, ఫర్ ఎగ్జాంపుల్ 2% కంపెనీ ఇస్తుంది అనుకుంటే 2% ప్రతి సంవత్సరము 2% డివిడెండ్ని పొందుతుంది. ఇది ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్. నెక్స్ట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ గురించి తెలుసుకుందాం. సో ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఆర్డినరీ షేర్స్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ని మనం ఏమని పిలుచుకోవచ్చు? ఇంకొక పేరు ఆర్డినరీ షేర్స్. సో ఈక్విటీ షేర్స్ విల్ గెట్ డివిడెండ్ అండ్ రీపేమెంట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్టర్ మీటింగ్ ద క్లైమ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ఇక్కడ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కూడా ఏమి ఇస్తారు? డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే రీపేమెంట్ ఆఫ్ క్యాపిటల్ ఇక్కడ వాళ్ళకి తిరిగి మళ్ళీ చెల్లించడం జరుగుతుంది. ఓకే, ఎవరి తర్వాత ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇస్తారు అని అంటే ఎవరి తర్వాత ఇస్తారు? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ తర్వాత ఈక్విటీ షేర్ హోల్డర్స్కి డివిడెండ్ కానీ రీపేమెంట్ ఆఫ్ ది క్యాపిటల్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ప్రతి సంవత్సరము దేర్ విల్ బి నో ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్ టు బి పెయిడ్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి నో ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్, ఇక్కడ ఫిక్స్డ్ రేట్ అనేది ఇవ్వదు. అది ముందుగా ఫిక్స్డ్ రేట్ అనేది ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇచ్చిన తర్వాత ప్రాఫిట్లో, కంపెనీలో ఉన్నటువంటి ప్రాఫిట్లో ఎంత ప్రాఫిట్ అయితే మిగిలి ఉంటుందో ఆ ప్రాఫిట్ని డివిడెండ్ రూపంలో ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇస్తారు. సో ఈ డివిడెండ్ అనేది ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇయర్కి చేంజ్ అవుతూ ఉంటుంది, ఫ్లక్చుయేటెడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో కంపెనీలో 50,000 ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. సో ఈ 50,000 ప్రాఫిట్స్ని ముందుగా ఎవరికి చెల్లించాలి? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి చెల్లించాలి. ఎలాగా, ఏ విధంగా చెల్లిస్తామంటే ఫిక్స్డ్ రేట్లో చెల్లిస్తాం. అలాగే వాళ్ళ ఫిక్స్డ్ పర్సంటేజ్లో వాళ్ళకి ఇచ్చిన తర్వాత రిమైనింగ్ ఎంత ప్రాఫిట్ అయితే ఉంటుందో అంత ప్రాఫిట్ని ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ ఇంకా ఎక్కువ రావచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ రావచ్చు. సో ఇక్కడ ప్రాఫిట్ని బేస్ చేసుకుని ఈక్విటీ షేర్ హోల్డర్స్కి డివిడెండ్ అనేది ఉంటుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.